తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరకుండా అడ్డుకుంటోందని వైసీపీ ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పోరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి విమర్శించారు. జగన్ కు జనంలో మంచి ఆదరణ ఉందన్నారు. టీడీపీ సూపర్ 6 పథకాలు అటర్ ఫ్లాప్ అని ఎద్దేవా చేశారు. వైసీపీ మేనిఫెస్టోకి మంచి రెస్పాన్స్ ఉందని సునీల్ కుమార్ రెడ్డి అన్నారు. పథకాలు ప్రజల్లోకి చేరలేదని చెప్పేసి ప్రజల్లో కూడా పూర్తిగా నెగిటివ్ ఉంది. అటు సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్ళాయని చెప్పేసి వాళ్ళు టీడీపీ చెప్తున్నారు. ఇప్పుడు చేయని పథకాలు ఎంత దూరమైనా తీసుకుపోవచ్చండి. జగన్మోహన్ రెడ్డి గారు అంతే నిజాయితీగా నిబద్ధతగా ఏదైతే చేయగలరో అదే చెప్తున్నారు, చెప్పిందే చేస్తాడు. కాబట్టి వాళ్ళు ఏదో అబద్ధపు ప్రచారం చేసి అబద్ధపు అమలు చేయలేని హామీలన్నీ ఇచ్చి జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మీకు ఒక అంశం ఈ సందర్భంగా తెలియజేయాలండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా వెల్ఫేర్ కోసంగా స్పెండ్ చేసిన మనీ ఎంత అంటే 2,80,000 కోట్లు సుమారుగా. అయితే చంద్రబాబు నాయుడు ఆయన హామీల్లో ఉండే పథకాలన్నీ మనం క్యాలిక్యులేట్ చేస్తే నెక్స్ట్ 5 yearsకి ఆయనకి వాళ్ళ గవర్నమెంట్కి కావాల్సిన మనీ ఎంత అంటే సుమారుగా 6 లక్షల కోట్లు అవసరం పడుతుంది. ఇప్పుడు ఆయన 100% నేను చేస్తాను అని ముందుకెళ్ళినా కూడా ఆయన ఏం చేస్తాడంటే కేవలం 30% మందికి చేయగలడు. ఉండే ఆర్థిక పరిస్థితి, స్టేట్ ఆర్థిక పరిస్థితిని చూసినట్టయితే 30% వరకే అమలు చేయగలడు. అంటే ఇంచుమించుగా 70% లబ్ధిదారులని తీసేస్తాడు. అమలు చేయలేని హామీలు. కాబట్టి దయచేసి అందరూ జగనన్న చేసే ఈ నిజాయితీగా నిబద్ధతగా ఆయన ఏదైతే స్కీమ్స్ని మన మేనిఫెస్టోలో పెట్టాడో అవన్నీ కూడా 100% ఆయన నెక్స్ట్ 5 yearsలో చేయబోతున్నారు. ప్రభుత్వ పథకాలకు అందాల్సిన నిధులను ఆల్రెడీ అంటే ఎలక్షన్ కమిషన్ ఆపేసిందని చెప్పేసి కూడా చెప్తా ఉంది. దాని మీద మీ పార్టీ వర్షన్ ఏంటి? అంటే ఇప్పుడు పార్టీ వర్షన్ అంటే ఇన్ జనరల్ నేను చెప్తానండి. ఇప్పుడు అక్కడ ఆపేసేదానికి రీజన్ ఏంటంటే ప్రతిపక్షాలు ఏదైతే చంద్రబాబు నాయుడు పార్టీ ఉందో తెలుగుదేశం పార్టీ, వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. ఏందనంటే ప్రతి నెలవారీగా మనం ఏదైతే లబ్ధిదారులకి డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా వాళ్ళ ఇళ్ళకి చేరుస్తున్నామో అవన్నీ చేరిస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ప్రచారం కూడా చేసుకోలేని పరిస్థితుల్లో గ్రౌండ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కోర్టు కేసి దాన్ని ఆపించేశారు. ఈ